హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆర్కే బంగారి. నేను ఇంకా వన్ డే రోజు పోతున్నాను. నేను నా డాటర్ని కలిసేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తాను. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎవరుంటే తన నా డాటర్ ఇస్తే లేదంటే నేనన్నా బాధపడుతుంటా. సో అందుకని నిన్న వదిలేసి వచ్చేసిన వాళ్ళ మమ్మీ తోటి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వూంగ్టా బీచ్ అనేది ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 97 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ వద్ద బస్ స్టేషన్ ఉంటుంది. మెయిన్టే బస్ స్టేషన్ బెంగ్జీ. అక్కడికి వెళ్దాం. చలో, ఇది బస్ స్టాప్కి వెళ్తున్నా. బాంగ్ డోంగ్ అనే ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మెయిటే అనే బస్ స్టాప్కి వెళ్తాను. మెయిటే బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా మనకు బస్సెస్ దొరుకుతాయి వూంగ్టా బీచ్కి. అది పెద్ద బస్ స్టేషన్ అనమాట. ఒకసారి వెళ్ళి చూద్దాం. వీలైతే వూంగ్టాకి బుక్ చేసుకుంటా. స్మాల్ సో కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం. చిన్న కాఫీ మిషన్ రేవిలే. ప్యూర్ బ్రేవరీ కాఫీ అనమాట ఇది. అమ్మాయి చేస్తుంది అనమాట. ఒక లేడీ బండి పైన వచ్చి సో చిన్న బిజినెస్ పెట్టుకుంది. చిన్న ఒక డబ్బా టేక్ అవే కాఫీ. సో చలో, కాఫీ తీసుకున్నాయిగా 12,000 కాఫీ. 12,000 డంగ్స్కి ఇంతగానం ప్యాకేజు, మెషిన్ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, బట్ చీప్ ప్రైస్ అనమాట. బస్ స్టాప్లో ఇక్కడ 1 2 3 4 5 5th స్టేషన్ ఉంది కదా. 5th స్టేషన్ అన్ని బస్సులు పోతాయి. బెంగ్జీ మెయింటైన్ 5th స్టేషన్ పోవాలి మనం ఇప్పుడు. సో విత్ లగేజ్ తోటి దిగిన. యాక్చువల్గా నేను ఫుకోకర్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నా, బట్ క్యాన్సిల్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు నేను వూంగ్టా బీచ్కి వెళ్తున్నాను. లగేజ్ తీసుకుని ఇవన్నీ కౌంటర్స్, అన్ని కౌంటర్సే ఇదే. సో మెయిన్టే బస్ స్టాప్ ఇదే అనమాట. పెద్ద బస్ స్టాప్. ఆ మూల నుంచి మొదలు పెడితే ఇవన్నీ కౌంటర్స్ అక్కడ వరకు ఉంది. అన్ని ప్లేస్ పోతాయి. వియట్నాంలో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా అన్ని పోతాయి. ఇటువంటి బస్ స్టేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది మెయిన్ బస్ స్టాప్ అన్నమాట. చాలా పెద్ద బస్ స్టాప్. అంటే పెద్ద డెస్టినేషన్స్ ఉంటాయి. 100 కిలోమీటర్స్, 105, 200, 300, 500 కిలోమీటర్స్. పెద్ద బస్ స్టాప్ అనమాట. లోపల బస్సులు ఉంటాయి. ఇవన్నీ లోకల్స్ బయట ఆపేస్తారు. ఈ లెఫ్ట్కి వెళ్తే లోపల గేట్ నెంబర్ 1, 2, 3 ఉన్నాయి. ఆ లోపలికి వెళ్తే పెద్ద బస్సులు ఉంటాయి. లైక్ 500 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్ ఆ రేంజ్లో. అంత పెద్ద అనమాట. ఇక హాతియన్ వెళ్ళేసి ఫుకుకు వెళ్దాం అనుకున్నాను. అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ వూంగ్టా వెళ్తున్నా. వూంగ్టా లిమోజిన్ 165,000 డంగ్స్. 165 ఇచ్చిన, బుక్ చేసిన టికెట్. ఓకే, సో ఏమా బుక్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే, వెయిటింగ్ చూపిస్తుంది. ఎక్కడ వెయిట్ చేయాలనేది చెప్తాదంట, చూపిస్తుంది. చలో, ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, సో ప్లాన్ ఎక్కడైతే వేసుకున్నా. ఫుకాంగ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక మినిమం 5 days ఉంటే కానీ సరిపోదు. సో నాకు ఓన్లీ 2-3 days మాత్రమే ఉంది. ఈరోజు మండే టైం వచ్చేసి 10 అవుతుంది. వెనస్డే 80%లో నైట్ 10 వరకు నేను ఇక్కడ ఉండాలి. ఎందుకంటే థర్స్డే ఎర్లీ అవర్స్ 1:40 AM ఫ్లైట్ ఉంది ఇండియాకి. సో ఇప్పుడు బుక్ చేసుకున్న టికెట్ వూంగ్టా బీచ్కి 165,000 డంగ్స్. ఓకే, ఆల్మోస్ట్ ఒక 550 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. 93 కిలోమీటర్స్ ఉంది. సో టైం 11:30కి ఉంది బస్సు. 1.5 hour ఇక్కడ వెయిట్ చేయాలి. పాస్పోర్ట్ అక్కడ ఇచ్చిన, డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాడు. అండ్ ఈజీ ఉంది.
ఏసీ రూమ్లో వెయిట్ చేస్తాం. లోపల చాలా పెద్దగా ఉంది బస్ స్టాప్. ఇక అమ్మో, ఇక్కడ నుంచి ఆమూల వరకు ఇదంతా, ఆమూలకి మళ్ళీ ఆమూలకి చాలా పెద్దగా ఉంది బస్ స్టాప్. చాలా పెద్ద బస్ స్టాప్ ఇది. సో బస్ అయితే వచ్చేసింది యాక్చువల్లీ 11:30కి. బట్ ముందే డ్రైవర్ ఏమన్నా అంటే పోదాం, ఇంకా ఎవరు వచ్చేటట్లేరంటే ఇంకో ఇద్దరు వచ్చినారు ప్యాసింజర్స్. ఇది బస్సు చూపిస్తా, క్లియర్ చూపిస్తా. అక్కడ డ్రైవర్ అందరూ కూడా కూర్చోవచ్చు. పెద్ద 2 సీట్లు ఉన్నాయి. మన సీటు మంచిగా ఉంది బస్సు మాత్రం. లేరేమో రావడానికి. బస్ స్టాప్ చూడండి, మంచిగా నీట్గా అమ్ముతున్నారు. బస్ స్టాప్లో ఏమైనా ఫుడ్ కావాలంటే కొనుక్కోవచ్చు. బ్రెడ్లు, చిప్స్, కూల్ డ్రింక్స్. వాష్రూమ్స్ ఉన్నాయి, పెయిడ్ వాష్రూమ్స్. ఇదే బస్ స్టాప్, వెస్ట్ కోస్ట్ స్టేషన్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఆ బస్ స్టాప్లోనే వచ్చేసి బయలుదేరినాం. ఇంకా కిరాక్ మంచిగా బస్ మాత్రం. జస్ట్ 165,000 మ్యాక్స్. కానీ 50 రూపీస్కి ఇంత పెద్ద లగ్జరీ బస్ అంటే చూడు అసలు ఎట్లుందో. కిరాక్ ఉంది. ఎవరు లేరు, డ్రైవర్తో పాటు మేము కూడా ఉన్నాం. మేము వచ్చిన బస్ ఇదే, కావటోక్. ఈ బస్సు వచ్చింది. ఒక హాస్టల్ అయితే తీసుకున్నాను, టుమారో హాస్టల్. హాస్టల్ పేరే టుమారో. హాస్టల్ మంచిగా ఉంది, పైకి వెళ్ళినాక చూపిస్తా. మరి కొంచెం ఫ్రెష్ అప్ అయినా, ఫ్రెష్ అప్ అయి బీచ్కి వెళ్తున్నా ఇప్పుడు. బాయ్ ట్రోంగ్ వూంగ్టా బీచ్ అదనమాట. వెళ్తా 1.1 కిలోమీటర్స్ ఉంది. బై వాక్ అయితే వెళ్తా అనుకుంటున్నాను. టుమారో హాస్టల్ పేరు టుమారో. నాది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. విత్ వైఫై గిఫై అన్నీ ఉన్నాయి. మంచిగా ఉంది హాస్టల్ అయితే. బైక్స్ కూడా మనకి కావాలంటే రెంట్ తీసుకోవచ్చు. సో ఈరోజు అయితే మనకి బైక్స్ రెంట్కి వద్దు, రేపు తీసుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 4 అవుతుంది టైము. సో బై వాక్ వెళ్దాం. 1.1 కిలోమీటర్స్ టు బీచ్. ఇది మెయిన్ స్ట్రీట్, ఒక సర్కిల్ పక్కన అంటే ఇప్పుడు బస్ స్టాప్ ఎక్కడైతే ఉందో బస్ స్టాప్ పక్కనే ఇది టుమారో హాస్టల్. మంచిగా ఉంది, నీట్గా. లోపల విధంగా చూపిస్తారు రూమ్ కూడా. చలో ఒక 1.1 కిలోమీటర్స్ మనం బై వాక్ చేస్తే. రోడ్స్ మాత్రం కూడా అసలు ఎంత కిరాకుండా నీట్గా. అంటే ఈ ఆకులు అంటే పడతా ఉంటాయి అనుకో, డైలీ చెట్లు ఉన్నాయి కాబట్టి ఎండిపోయిన ఆకులు పడతా ఉంటే క్లీన్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు రోడ్ అసలు ఎంత నీట్గా ఉంది. సిగ్నల్స్ ఫాలో అవుతున్నారు, కంప్లీట్ సిస్టమేటిక్గా ఉంది అంతా. బీచ్ దగ్గర ఎంత నీట్గా చూడడం నేను ఇదే ఫస్ట్ సారి. ఎంత నీట్గా ఉంది చూడ బీచ్ దగ్గర. బాబా బాబా. ఇక్కడికి వెళ్ళినా మామూలుగా బయట నార్మల్ రెస్టారెంట్ తినకుండా సర్కిల్కి అనే ఒకటి స్టోర్ ఉంటుంది అన్నమాట. ఆ స్టోర్లో ఎస్పెషల్లీ నేను రైస్ ఆర్డర్ చేసుకుంటాను. రైస్ నేను చాలా మిస్ అవుతున్నాను కాబట్టి. ఇది 31,000 అయింది. 31,000 డంక్స్. ఇది స్టోర్ ఇట్లా ఉంటుంది మనకి. అలాంటి మొత్తానికైతే బీచ్ దగ్గరికి వచ్చేసిన. బీచ్లోకి దిగుదాం, అంటే కిందికి దిగుతా. మొత్తం చూడండి, బ్యాక్ చూపిస్తా. గార్డెనింగ్ అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చెట్లు కూడా బాగా మంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కింద కదా. అండ్ అక్కడ సైకిల్స్ ఉన్నాయి, బార్క్లైస్ సైకిల్స్. మనం రెంట్ తీసుకొని పోవచ్చు, చుట్టూ అయితే తిరగచ్చు. బాబా సన్ అయితే మొత్తం కొడుతున్నాడు కళ్ళకి. రాకుండా సార్ బీచ్ కింద తీయడానికి ఒక్క నుంచి తిరగచ్చు. ఓకే, అక్కడికి వెళ్దాం. సో ఆ చిన్న బోట్స్ ఏంటంటే వీళ్ళు లోపలికి వెళ్ళి వస్తారు. వచ్చిన తర్వాత చేపలు పట్టిన తర్వాత ఆ నెట్ తీసి చేపలన్నీ పక్కకి వేసి ఒక బుట్టులో బోటు మళ్ళీ లోపలికి వెళ్ళకుండా కట్టేస్తున్నారు ఇక్కడ. యా అందరు ప్రతి ఒక్కరు అట్లా కట్టేస్తున్నారు. కొంతమంది యాంకర్ కొడుతున్నారు, కొంతమంది కట్టేస్తున్నారు.
నుంచి నడుచుకుంటూ అంతా వచ్చేసిన, అంతా వాటర్. అందరూ స్విమ్మింగ్ కొడుతున్నారు. నేను కూడా స్విమ్మింగ్ కొట్టచ్చు, బట్ ల్యాప్టాప్ ఫోన్లు దాన్ని ఉన్నాయి. ఎవరు తీసుకుంటారు, ఎవరైనా ఉంటే మంచిగా ఉంటుంది స్విమ్మింగ్ కొట్టామని. బట్ ఎప్పుడన్నా కాబట్టి కష్టం. సో హార్డ్ వర్క్ వెళ్ళేసి చూసేసి మొత్తం చాలామంది స్విమ్మింగ్ కొడుతున్నారు. మనకైతే ఫుల్ జీన్స్ బ్యాగులు అన్నీ ఉన్నాయి. అలా మొత్తం అందులో ఉండి మొత్తం కప్పేసుకుంటుంది. ఉంటా బీచ్ దగ్గర ఒక్కనే కూర్చున్నా, ఎవరు లేరు. ఇక్కడ కేబుల్ కార్స్ అయితే కనిపిస్తున్నాయి. అక్కడ అదా కేబుల్ కార్స్ చూద్దాం, అక్కడ వెళ్ళి ప్రైస్ ఎంతనో కనుక్కుంటా. రాయల్ హోటల్ ముందే బీచ్ ఇలాగున్నది. బెంటావ్ కావ్తోక్ హై స్పీడ్ ఫెర్రీ టెర్మినల్, హాన్రూరోయ్, చేటు. ఓకే, ఫెర్రీలో మనం ఒక రౌండ్ వేసి రావచ్చు అనమాట. గ్రీన్ లైన్స్ బీపీ. రైట్ ఓకే. టీపీ హోచిమిన్ టు వుంగ్టా టు కాండావ్. ఓకే బోటు వుంగ్టా. టీపీ హెచ్ఎం అంటే హోచిమిన్ సిటీ, వుంగ్టా కాండావ్. హోచిమిన్ సిటీలో నా మొదలు ఉంటుంది. ఓకే, ఆడవాళ్ళు కూడా పోవచ్చు. సో వాటి ప్రైస్ వచ్చేసి 320 ఉంటుంది మండే టు ఫ్రైడే. సాటర్డే సండే అయితే 350,000 టన్స్. హాలిడేస్ కానీ టెట్ హాలిడేస్ కానీ ఉంటే 380,000 టన్స్. ఓకే, సూపర్. వుంగ్టా యాచెక్ టూర్. బుక్ చేసుకోవచ్చు పోయి లోపల. బట్ ఒకసారి మనం అక్కడ కేబుల్ కార్ అసలు ఏంటిది అసలు చూసేస్తాం, ఎంత ఛార్జ్ చేస్తారో చూసేస్తాం. యుబెన్ టాన్ ఫో వుంగ్టా రిచ్వుక్ జీటాప్ కాంగ్ ట్రామ్ క్యాబ్ రియో వుంగ్టా. ఓకే, సైకిల్స్ రెంట్కి తీసుకోవచ్చు. ఇవన్నీ బైసైకిల్స్. కార్డు మన దగ్గర లేదు కాబట్టి ఓకే, యాప్లో బుక్ చేసుకోవాలి. 1 2 3 4 డెస్టినేషన్స్. ఆ 4 డెస్టినేషన్స్ ఎక్కడైనా పెట్టచ్చు. గూగుల్ ప్లే. మన కార్డు లేదు కాబట్టి నో ప్రాబ్లం, లెట్స్ గో. కేబుల్ కార్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకే, అదే కనుక్కుందాం ఎంత. బీచ్ పక్కనే రాకు సెటప్ ఇది. ఎక్సలెంట్ సెటప్. కెమ్యా లూసీ ట్రాస్వా. చీరలు చాలా చిన్నగా ఉన్నాయి. వీళ్ళే పోతుంది. కేబుల్ కార్స్. సెటప్ మొత్తం ఎక్కడ ఉంది కేబుల్ కార్. Han Hon Chao Don Kach. Welcome the Home Park. Goi Tro Choi. ఓకే, పార్క్ అంటే లోపల బాగానే ఉంటాయేమో అన్నీ. కల్చరల్ యాక్టివిటీస్, వీడియో గేమ్స్ చాలా ఉన్నాయి. వెట్రాంగ్ అంటే అడల్ట్స్కి 400,000 VND, చిల్డ్రన్స్కి ఇన్ బిట్వీన్ 1 to 13 మీటర్స్. అంటే హైట్ని బట్టి చూస్తారన్నమాట. 200 వియట్నాం డాన్స్ ఉంటుంది. బేబీస్కి వచ్చేసి 1 మీటర్ లోపు వాళ్ళకి ఫ్రీ. ఓకే, అండ్ వెయిట్ మనకు అర్థం కాదు కాబట్టి కింద ప్యాకేజ్ ఇంక్లూడెడ్ ఉంది కదా, కింద చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కేబుల్ కార్ 2 వే. ఇది కేబుల్ కారు, పైకి పోవడము మళ్ళీ కిందికి రావడం 2 వే. అండ్ నెంబర్ 2 వచ్చేసి ట్రైన్ అప్ అండ్ డౌన్ స్టేషన్ 2 సెంట్రల్. ట్రైన్ ఎక్కడ ఉంది? మేబీ ఇంట్లో ఎక్కడ ఉంటుంది.
ఓకే, ఇలానో లేకపోతే అందులోనే ఉంటుంది ట్రైన్. ఓకే, సో ఓకే, టైమ్ షోస్, యానిమల్ సర్కస్, మ్యాజిక్, వాటర్ షో. ఇక యానిమల్ సర్కస్, మ్యాజిక్, వాటర్ షో ఉంటుంది. దాని తర్వాత గేమ్స్ అండ్ యాక్టివిటీస్, మోర్ దెన్ 100 గేమ్స్. ల్యాండ్స్కేప్, మెయిన్ హాల్, టెంపుల్ ఆఫ్ నేషనల్ హీరోస్, ఫెంగ్ షీ, స్టోన్ హౌస్, మౌంటైన్ ఫేరీ, బ్యూటిఫుల్ సీనరీ ఆన్ ద టాప్. ఓకే, 6 ఉన్నాయి ఇంక్లూడ్. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సూర్యుడు అప్పుడే దిగిపోతున్నాడు ఇక్కడ. ఇలా కదా, సూపర్ కదా. మొత్తం ఊంటా బీచ్ ఇక్కడ నుంచి అడవాలి. టైం 6:30 అవుతుంది. ఎంత చీకటి అయిపోయింది చూడండి, తొందరగా అవుతుంది చీకటి ఇక్కడ. స్టిల్ కొంతమంది లోపల స్విమ్మింగ్ చేస్తున్నారు. నైట్ 7 o'clock. ఎంత నిశ్శబ్దంగా కూడా. ట్రాఫిక్ ఎక్కువ లేదు, నార్మల్ ఉంది ట్రాఫిక్, నార్మల్ వాళ్ళు పోతుంది. రెస్టారెంట్స్ బాగానే ఉన్నాయి. పాండా ఊంటా బీచ్కి అయితే వచ్చేసిన. మొత్తం చూసారు కదా, అంత ఎక్స్ప్లోర్ చేసినాం. అండ్ టైం వచ్చేస్తే 9:30 అవుతుంది. ఇక పడుకుందాం. ఇదే రూమ్, డోర్ ఉండదు, జస్ట్ పర్దా టైప్ ఉంది. బ్యాగ్, లైట్. మార్నింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తా. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.